మనిషి జీవితంలో మార్పు అవసరం. కొన్ని మార్పులు అనుకోకుండా వస్తాయి, మరికొన్ని మనమే తెచ్చుకోవాలి. అలాంటి మార్పులకు దారి చూపే అద్భుత సాధనమే మోటివేషనల్ బుక్స్. ఈరోజు మనం మాట్లాడుకుపోయే బుక్స్ కేవలం చదవటానికే కాదు, జీవితం పట్ల మన దృష్టికోణాన్ని మార్చుకోవడానికి ఉపయోగపడతాయి. మన జీవితంలో మార్పు రావాలి అంటే ఒక్క మాట చాలదు, ఒక మంచి పుస్తకం మార్చగలదు. ఒక మంచి పుస్తకం మనం ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది, మనం ఏమవ్వాలో గుర్తు చేస్తుంది, మనకి ఎంతగానో ఇన్స్పిరేషన్ ఇస్తుంది. మీరు స్టూడెంట్ అయినా, ఎంప్లాయ్ అయినా, బిజినెస్ పర్సన్ అయినా, లేదా జీవితం మీద ఆశను కోల్పోయిన వారైనా ఈ పుస్తకాలు మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి, మార్గాన్ని చూపిస్తాయి, ఇన్స్పిరేషన్ని కలిగిస్తాయి. ప్రపంచంలో ఎంతోమంది జీవితాల్లో మార్పు తెచ్చిన పుస్తకాలు ఇవి. మరి మన జీవితంలోనూ ఇన్స్పిరేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఒక్క పుస్తకం, ఒక్క వాక్యం, ఒక్క ఆలోచన మీ జీవితాన్ని మారుస్తుంది. తప్పకుండా చదవాల్సిన 5 మోటివేషనల్ పుస్తకాల ప్రపంచంలోనికి వెళ్దాం. వెళ్లే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేయండి. రెగ్యులర్గా నా న్యూ వీడియోస్ చూడవచ్చు. ఫస్ట్ బుక్ వచ్చేసి ది సైకాలజీ ఆఫ్ మనీ. దీని రైటర్ వచ్చేసి మెర్గాన్ హౌసెల్. మనందరికీ డబ్బు కావాలి, కానీ దాన్ని ఎలా సంపాదించాలి అనేది మాత్రమే మనం తెలుసుకోవాలనుకుంటాం. నిజానికి డబ్బును ఎలా చూసుకోవాలి అన్నదే అసలు ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే అద్భుత పుస్తకమే ది సైకాలజీ ఆఫ్ మనీ. మన ఆర్థిక నిర్ణయాలు ఎప్పుడు లాజిక్కి ఆధారంగా ఉండవు. అవి మన స్వభావం, మన మనస్తత్వం, మన అభిప్రాయాల మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరికి ₹1,00,000 జీతం అయినా ఆఖరికి చేతిలో రూపాయి కూడా ఉండకపోవచ్చు. మరొకరికి ₹25,000 జీతం అయినా నెల చివరికి అంతో ఇంతో దాచుకుంటాడు. ఎందుకంటే ఇది ఆర్థిక జ్ఞానం కాదు, ఇది ఆర్థిక వ్యవహారంపై వారు చూసే విధానం. రోజు కొంత దాచడం వల్ల భవిష్యత్తులో మీరు అంత ఎక్కువ సంపద చూస్తారు. డబ్బులు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా సంపాదించవచ్చు. మనం ఎవరిని అనుకరించాల్సిన అవసరం లేదు, మనదైన మార్గాన్ని కనుక్కోవాలి. ధనం సంపాదించడం కంటే దాన్ని నిలబెట్టుకోవడం గొప్ప కళ. మీరు ధనవంతులు అవ్వాలనుకుంటే ముందుగా మీ ప్రవర్తన మార్చుకోండి. ఇవన్నీ ది సైకాలజీ ఆఫ్ మనీ బుక్లో ఉంటాయి. సెకండ్ బుక్ వచ్చేసి అటామిక్ హ్యాబిట్స్, జేమ్స్ క్లియర్ రైటర్. ఈరోజు 1% మారడం పెద్ద విషయంగా అనిపించదు, కానీ దాన్ని ప్రతిరోజు చేస్తే సంవత్సరం తర్వాత మీరు 37% రెట్లు మెరుగవుతారు. ఇదే ఈ పుస్తకం పునాది. పెద్ద లక్ష్యాలు పెట్టుకోవడం కంటే వాటిని చేరేందుకు చిన్న అలవాట్లను నేర్చుకోవడం గొప్ప మార్గం. నేను 10 కిలోలు తగ్గాను అని లక్ష్యం పెట్టుకోవడం కంటే రోజు ఉదయం 30 నిమిషాలు నడవాలి అనే అలవాటు చేసుకుంటే బెటర్. మీరు అలవాట్లను మార్చుకోవాలంటే చదివే విద్యార్థిలా కాకుండా నిత్యం నేర్చుకునే విద్యార్థిలాగా మారాలి అని అనుకుంటే మీ ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఈ బుక్ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతోంది. మీరు రోజు చేసే పనులు మీరు కావాలనుకుంటున్న వ్యక్తిని మీలో సృష్టిస్తున్నాయా లేక నాశనం చేస్తున్నాయా? అటామిక్ హ్యాబిట్స్ బుక్ చదవండి, మీకే తెలుస్తుంది. థర్డ్ బుక్ వచ్చేసి ఇకిగాయ్. ఈ బుక్ రైటర్స్ వచ్చేసి హెక్టర్ గర్సియా, ఫ్రాన్సిస్క్ మిరెల్స్. జీవితానికి అర్థం తెలియక ఎన్ని ప్రశ్నల మధ్య తారుమారు అవుతుంటాం. నేను ఎందుకు బతుకుతున్నానో అనే ప్రశ్నకు జపనీస్ ప్రజలు సెంచరీస్గా చెప్పిన సమాధానం ఒకే పదం, ఇకిగాయ్. ఇకిగాయ్ అంటే యు రీజన్ ఫర్ బీయింగ్, మీరు పుట్టిన అసలైన ఉద్దేశమని. ఇకిగాయ్ బుక్లో సారాంశము మానవ సంబంధాల మీద ఆధారపడి ఉంటాయి. మీరు ఇతరులకు విలువను ఇవ్వగలిగితే మీ జీవితం సార్థకమవుతుంది. ప్రజల జీవన విధానం, కుటుంబపరమైన బంధాలు, ఆధ్యాత్మిక జీవితం, పని పట్ల అంకితభావం వంటి అంశాలు ఇకిగాయ్ బుక్లు ఒక దిక్సూచి లాంటిది. ఇంకా ఫోర్త్ బుక్ వచ్చేసి డీప్ వర్క్. డీప్ వర్క్ బుక్లోని ముఖ్యాంశాలు ఏమిటంటే రోజు ఒకే సమయానికి ఒకే ప్రదేశంలో పనిచేసే అలవాటును పెంచుకోవాలి. మీ మైండ్ ఆ టైంలోనే సెట్ అవుతుంది. మీరు మొబైల్ చూసేదానికి టైం కేటాయించుకోండి. అప్పటి వరకు పూర్తిగా పనిపై ఫోకస్ చేయండి. పని పూర్తయిన తర్వాత నిశ్శబ్దంగా ఉండండి. బ్రెయిన్కు విశ్రాంతినివ్వండి. దీనివల్ల క్రియేటివిటీ పెరుగుతుంది. ఈ డిజిటల్ యుగంలో మనం ఒక పనిని పూర్తిగా మనస్సుతో దృష్టి పెట్టడం చాలా కష్టమైంది. కానీ ఏ రంగంలోనైనా గొప్ప వాళ్ళంతా ఒకే పనిపై గంటల కొద్దీ లీనమై పని చేయగల వాళ్ళే. ఇది ఎలా సాధ్యం విధానం నేర్పే పుస్తకమే డీప్ వర్క్. మీకు ఎంత ప్రతిభ ఉన్నా మీ పనితీరు సరిగా లేకపోతే ప్రయోజనం లేదు. ఫోర్త్ బుక్ వచ్చేసి థింక్ అండ్ గ్రో రిచ్. రైటర్ వచ్చేసి నెపోలియన్ హిల్. ఈ పుస్తకము 1937లో వ్రాసిన ఇది ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా మోటివేషనల్ బుక్స్లో అగ్రస్థానంలో ఉంది.
ఈ బుక్ పేరులోనే పవర్ ఉంది. థింక్ అండ్ గ్రో రిచ్. ఆలోచించండి, ధనవంతులు కండి. ఈ బుక్లోని మెయిన్ పాయింట్స్ వచ్చేసి డిజైర్ అంటే కోరిక. మీరు నిజంగా ఏదైనా కావాలనుకుంటే కాదు, దాన్ని ఆకాంక్షించాలి. నమ్మకం, మీ మీద మీకు బలమైన నమ్మకం ఉండాలి. ఆటో సజెషన్స్, నేను విజయం సాధిస్తాను, నేను ధనవంతుడిని అవుతాను అని మీకు మీరు సజెషన్స్ ఇచ్చుకోవాలి. దృఢ సంకల్పం ఉండాలి. ఎన్నిసార్లు పడ్డా తిరిగి లేవగనం అనే దృఢ సంకల్పం ఉండాలి. నెపోలియన్ చెప్పిన గొప్ప మాట, మనం ఏదైనా కలగన్నాం, నమ్మాం, అయితే దాన్ని సాధించగలడం ఖాయం. ఈ పుస్తకాల్లో మనకు బాహ్య ప్రపంచం గురించి మాత్రమే కాదు, మనలో దాగి ఉన్న గొప్పతనాన్ని గుర్తు చేస్తాయి. ఈ పుస్తకాల్లో కనీసం ఒకదాన్ని ఎంచుకొని చదవడం మొదలుపెట్టండి. మీ ఆలోచనలో మార్పు రావడం ఖాయం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.